కర్ణాటకలో సీఎం మార్పు గురించి నిన్నటి నుంచి అయితే జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ సిద్ధరామయ్యకి రాజ్యసభ ఇచ్చేసి అలాగే ఆయన కుమారుడికి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అక్కడ డీకే శివకుమార్ను కూర్చోబెట్టాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ యొక్క అధిష్టానం యొక్క ఆలోచనకి ఇప్పుడు సిద్ధరామయ్య తూట్లు పొడిచాడు. నేను రాజీనామా చేస్తాను, లోక్భవన్కి వెళ్ళి రాజీనామా చేస్తాను, కానీ మీరు అహింద వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మాత్రమే ముఖ్యమంత్రిని చెయ్యాలి, అలా చేస్తేనే నా యొక్క మద్దతు ఉంటుంది అన్న విధంగా మాట్లాడుతున్నాడు. అంటే డీకే శివకుమార్ని మీరు ముఖ్యమంత్రిగా చేస్తే నేను ఊరుకోను. డీకే శివకుమార్ అంటే సిద్ధరామయ్యకి పడదు. పైగా డీకే శివకుమార్ యొక్క వర్గం సిద్ధరామయ్యని చాలాసార్లు అవమానించారు, అది మనసులో పెట్టుకున్నాడు. పైగా డీకే శివకుమార్ హిందుత్వ సిద్ధాంతాలకి లోబడి ఉంటాడు. కాంగ్రెస్ వాది అయినా సరే జాతీయ భావజాలం మెండుగా ఉన్నటువంటి వ్యక్తి. కొన్నిసార్లు బీజేపీ నాయకులతో కూడా అఫీషియల్గా కలిశాడు, అయినా సరే వీళ్ళు భరించలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి జి పరమేశ్వరన్ ముఖ్యమంత్రిగా చేస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీలో 100 మంది ఎమ్మెల్యేలు నా వైపు ఉన్నారు. నేను శాసనసభా పక్ష నేతగా డైరెక్ట్గా మీరు చెబితే నేను ఎన్నికైపోలేదు, ఓటింగ్ ద్వారా నేను ఎన్నికయ్యాను. నాకు 100 మంది ఓట్లు వేశారు. కాబట్టి ఆ 100 మంది సపోర్టు మీకు ఇప్పుడు కావాలంటే అహింద వర్గానికి చెందినటువంటి నేతను మాత్రమే ముఖ్యమంత్రిని చేయాలని ఇప్పుడు తన నిజస్వరూపాన్ని బయట పెట్టాడు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవ్వడం అనేది సిద్ధరామయ్యకి మొదటి నుండి ఇష్టం లేదు. అందుకే ఈ 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను, ఆ తర్వాత ఎవరికైనా అధిష్టానం నిర్ణయిస్తే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు. కానీ 5 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ డీకే శివకుమార్ ఒకవేళ ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటే కాంగ్రెస్ పార్టీని వాడగొట్టేస్తాడు సిద్ధరామయ్య. అలాంటి వ్యక్తే. లేదనుకుంటే కాంగ్రెస్కి ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎమ్మెల్యేలు వచ్చినా కూడా వేరే వాళ్ళని నియమించడానికి తన యొక్క ఎమ్మెల్యేలని విడగొట్టేస్తాడు. డీకే శివకుమార్ అంటే వీళ్ళకి పడదు. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మన సిద్ధరామయ్య సీఎం.